ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళి కలిసి బ్రతుకుదాం. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? దూరంగా వెళ్ళాల్సిన పనేముంది? నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు నా పెళ్లి ఓకే చేసేశారు. సంబంధమేగా చూసింది. పెళ్ళికి ఇంకా టైం ఉందిగా. దీనికి ఇంతలా ఏడుస్తావు ఎందుకు? నువ్వు ఇలాగే అంటూ ఉండు. నాకు పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆ పెళ్లి జరిగితే నేను బ్రతికుండను. నేను మాత్రం ఉండగలనా? మీ నాన్నతో మాట్లాడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ మాట్లాడే సమయం ఈ రోజైతే పద వెళ్ళి మాట్లాడదాం. అయితే నాన్నతో మాట్లాడతావా? కాదంటే ఎదురిద్దాం, కోప్పడితే ఒప్పిద్దాం. కమాన్. అంతా నాకు తెలుసు. మీ నిర్ణయం కరెక్టే. కానీ మీరు ఇలా ఎదురు పడితే పెద్ద ఆయన కోపం రావచ్చు. ఏదైనా జరగచ్చు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. నేను మాట్లాడి ఒప్పిస్తా. రే ఏరా శంకర్, ఇలా వచ్చావు? మీతో ఓ మాట చెప్పాలయ్యా. ఏంటి చెప్పరా? మీరు అమ్మాయి గారికి ఒక సంబంధం చూశారు కదా. అవును. అంత దూరం పంపి మీరు సంతోషంగా ఉండగలరా? దూరమైన సంతోషంగా ఉంటుంది కదరా. ఈ గొడవలు అక్కడ ఉండవు కదా. అలా ఎలా చెప్పగలరు? అక్కడ కూడా ఏదైనా సమస్య ఉండొచ్చు కదా. అంత ఖచ్చితంగా చెప్పలేను. సుఖంగా బతుకుతుందని నమ్మకం. మన కళ్ళ ముందే అమ్మాయి గారు సంతోషంగా ఉండేలా చేస్తే మంచిదేగా. నాకు కూడా అలానే ఉందిరా. అలాంటి సంబంధం దొరకాలి కదా. మన ఊరిలోనే ఒక మంచి సంబంధం ఉంది. అబ్బాయి కూడా చాలా మంచివాడు, చదువుకున్నోడు. ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. డబ్బు ముఖ్యం కాదు మనకు. వాడు మంచోడా కాదా అయినా అమ్మాయికి నచ్చాలి కదా. వాడు అమ్మాయికి వాడంటే చాలా ఇష్టం. వాడికి అమ్మాయి అంటే ప్రాణం. ఎవర్రా అది? అదే మన భాను ఉన్నాడు కదా. బాను మంచోడు అని చేరదీస్తే మాకే సంబంధాలు తీసుకొచ్చినంత గొప్పడు అయ్యావా? నువ్వెంత, నీ బతికెంత? ఒక పూటకు తిండి లేని గతి లేని వాడిని మా ఇంటికి అల్లుని చేద్దాం అనుకుంటున్నారా? పోనీలేరా, వదిలేయ్. శంకర్ నువ్వు వెళ్ళిపో. బాధపడుతుంటే నేను చూడలేను తల్లి. అమ్మాయి కదా నీకు దూరం అయింది. అమ్మ ప్రేమ కాదు కదా. ఇలా చూడు, నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీకు మంచి సంబంధం చూశాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు తల్లి. నీ ఆనందం కోసం ఏదైనా చేసి ఈ నాన్న దగ్గర ఎందుకమ్మా దాపరికం? పరువు కోసం ప్రాణాలైనా ఇస్తాను. ప్రాణం కన్నా ఎక్కువైన కూతురు కోసం ఏమాత్రం చేయలేనమ్మా. నిన్ను కష్టపెట్టి నేను సుఖపడేది ఏముందమ్మా? నీ గురించి నాకు వేరే వాళ్ళు చెప్పాలా? నీకు ఇష్టమైన వాళ్ళతోనే నీ పెళ్లి జరుగుతుంది. చిన్న, ఇంకా ఇక్కడే కూర్చున్నావేట్రా? పంతులు గారు చెప్పన్నాను కదా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించిరా? మహి పెళ్లి గురించి. అంటే ఏందిరా? చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్నది ఇంతకేనా? ఏమీ లేని ఎవ్వరు లేని ఒక అనాథకిచ్చి మహిని కట్టబెడతారా? తను సుఖపడుతుందా? అయినా వాడు మనవాడు కాదు కదా. ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది నాన్న. ఆలోచించాను రా.
ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆడపిల్లకు అబ్బాయిని చూసినప్పుడు వాడు మనోడా అని కాదురా, మంచోడా చెడ్డోడని ఆలోచించాలి. ఆస్తిపాస్తులు ఎన్నున్నాయని కాదురా, అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా అన్న చూడాలి. వాడు తల్లిదండ్రులు లేని అనాథ అంటావా? వాడిక్కడే పెరిగాడు. వాడికి ఊరంతా బంధువులే. మహి నీకు చెల్లెలు మాత్రమేనా? నా కన్న కూతుర్రా, నాకు ప్రేమ లేదా? ఆడపిల్ల ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేదురా. అందుకే వాడి గురించి చెప్పగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అయినా మనం కోరుకునేదేంటి? ఈ గొడవలకి కొట్లాటకి దూరంగా ఉండాలనే కదా. బాను మంచోడు, చదువుకున్నాడు, సమాజాన్ని ప్రేమించేవాడు కనుక కుటుంబాన్ని ప్రేమిస్తాడు. తన ఉద్యోగంతో మహీని మహారాణిలా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉన్నదిరా. అందుకే ఇంకా ఎలాంటి ఆలోచన చేయకుండా జరగాల్సిన పనులు చూడు. నమస్కారం పూజారి గారు. అండి. మా వంశాచారం ప్రకారం ఇంట్లో జరిగే శుభకార్యాలని ఇదే గుళ్ళో జరుగుతాయి. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ నిశ్చితార్థం ఇలా జరుగుతుంది. ఏమనుకోదు. అగ్నిర్వాపామాయతనం ఆయతనమాన్ భవతి అగ్నిరాయతనం వేద ఆయతనమాన్ భవతి. ఏం దాసు చిరాగ్గా ఉన్నావు? గిరాకీ లేదా? మీరుండగా నా బతుక్కి నా బంక్కి గిరాక్ కూడా ఉంటుందా? ఈరోజు పార్టీ ఉంది కదరా, ఫుల్ ఎంజాయ్ చేయాలి మామ. రా మాల్ని కూర్చో, లేకురా. అంతేలే, కూర్చో. ఏంటి ఈవినింగ్ ఫ్రీయేనా? నీకెందుకు? ఎందుకంటే మా ఫ్రెండ్ భానుది మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. సాయంత్రం పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. నేనా? నువ్వే. అక్కడ ఇలా టీలు ఉండవు, అన్నీ హాట్ డ్రింక్సే, నీకు అలవాటే కదా. ఛీ, టీ కాదు, ఈవినింగ్ చీర్స్ కొడదాం. నీకన్నా ముందే వచ్చేటట్టుంది రోయ్.